విశ్వావసు సంవత్సరం మకర రాశి వారికి కొన్ని ముఖ్యమైన మార్పులు మరియు సవాళ్లను తెస్తుంది. ఈ సంవత్సరంతో మీకు ఏలినాటి శని ముగుస్తుంది. విశ్వావసు సంవత్సరం ప్రారంభం నుండి శని మీ 3వ ఇంట్లో ఉంటాడు. మే 18న రాహువు 2వ ఇంట్లోకి మారడం వల్ల ఆర్థిక విషయాలలో జాగ్రత్తగా ఉండాలి. మే 14న గురువు 6వ ఇంట్లోకి ప్రవేశిస్తాడు. ఈ సంవత్సరం ఉద్యోగం విషయంలో మిశ్రమ ఫలితాలు ఉంటాయి. విశ్వావసు సంవత్సరం ప్రారంభం నుండి బాధ్యతలు పెరుగుతాయి మరియు అనుకూల మార్పులు జరుగుతాయి. అయితే మే నెల నుండి పనిభారం పెరిగే అవకాశముంది. సహోద్యోగులతో జాగ్రత్తగా ఉండండి. ద్వితీయార్ధంలో కొత్త ఉద్యోగావకాశాలు వస్తాయి. విదేశాలకు వెళ్లాలనుకునే వారికి ప్రయత్నాలు ఫలిస్తాయి. ఈ సంవత్సరం ఆర్థికంగా కొన్ని సవాళ్లు ఉంటాయి. జాగ్రత్తగా బడ్జెట్ వేసుకోవడం ముఖ్యం. మే నెల తర్వాత ఖర్చులు పెరిగే అవకాశముంది. రిస్క్ ఉన్న పెట్టుబడులకు దూరంగా ఉండండి. ఆర్థిక స్థిరత్వం కోసం ప్రయత్నించండి. ఈ సంవత్సరం కుటుంబ జీవితంలో సానుకూల మరియు సవాలుతో కూడిన అంశాలు ఉంటాయి. విశ్వావసు సంవత్సరం ప్రారంభంలో కుటుంబ వాతావరణం ఆప్యాయంగా ఉంటుంది. మే నెల తర్వాత కొన్ని సమస్యలు వచ్చే అవకాశముంది. పిల్లల ఆరోగ్యం గురించి శ్రద్ధ వహించండి. కుటుంబ సభ్యులతో స్పష్టంగా మాట్లాడండి. ఈ సంవత్సరం మొదటి భాగంలో ఆరోగ్యం సాధారణంగా బాగుంటుంది. విశ్వావసు సంవత్సరం ప్రారంభం నుండి మీ రోగనిరోధక శక్తి పెరుగుతుంది. అయితే ద్వితీయార్ధంలో చిన్న చిన్న ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశముంది. ఆరోగ్యం పట్ల జాగ్రత్త వహించండి. మానసిక ప్రశాంతత కోసం ప్రయత్నించండి. వ్యాపారంలో ఉన్నవారికి ఇది జాగ్రత్తగా వృద్ధి చెందాల్సిన సంవత్సరం. విశ్వావసు సంవత్సరం ప్రారంభంలో మంచి అవకాశాలు వస్తాయి. అయితే మే నెల తర్వాత కొన్ని అడ్డంకులు ఎదురవుతాయి. రిస్క్ తీసుకోకుండా స్థిరమైన వృద్ధిపై దృష్టి పెట్టండి. కళలు లేదా స్వయం ఉపాధి ద్వారా జీవించే వారికి ప్రథమార్థం అనుకూలంగా ఉంటుంది. ఈ సంవత్సరం విద్యారంగం మిశ్రమ ఫలితాలనిస్తుంది. విశ్వావసు సంవత్సరం ప్రారంభం విద్యార్థులకు అనుకూలంగా ఉంటుంది. మే నెల తర్వాత కొన్ని సవాళ్లు ఎదురయ్యే అవకాశముంది. క్రమం తప్పకుండా ప్రయత్నించండి మరియు ఓపికతో ఉండండి. ఈ సంవత్సరం రాహు, కేతు మరియు గురువు గ్రహాలకు పరిహారాలు చేయటం మంచిది. రాహు స్తోత్రం, కేతు స్తోత్రం మరియు గురు స్తోత్రం ప్రతిరోజు పారాయణం చేయండి.